దేవుని పరిశుద్ధ నామములో మీ అందరికీ ప్రత్యేకమైన శుభములు, ఆశీర్వాదములు కలుగునుగాక. ఈ 5వ దినం లోక రక్షకుడు, రాజులకు రాజు, ఆయన జనన సంబంధమైన ధ్యానాలు మనకెంతో ఉపయోగకరమే కాదు, మనకు అవసరం. అవి మన జీవితాలకు, మన గురించి అంతగా పర్టిక్యులర్గా మన తల వెంట్రుకలన్నీ లెక్కించిన దేవునికి మనం ఆయన గురించి కూడా తెలుసుకొని ఆయన ఫాలో కావడం మన విధి. కనుక మరొకసారి ఈ 5వ దినం ఈ క్రిస్మస్ సందర్భంలో ఏర్పాటు చేసిన లోకరక్షకుడైన రాజు జనన ధ్యానోత్సవములకై మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఆన్లైన్ ఫాలోవర్స్కి ప్రత్యేకమైన దీవెనలు కలుగునుగాక. అలాగనే మా కొరకై, పరిచర్య కొరకై ప్రార్థించండి. ఈ మాసంలో 20వ తారీఖు వరకు, 28th వరకు ఈ ఈవినింగ్ టైంలో జరిగే ఈ కూడికల నిమిత్తం ప్రార్థనలో పెట్టండి, ప్రార్థన చేయండి. అనేకులకు ఈ వాక్యము చేరుటకు, నమ్ముటకు, లోబట్టకు, దీవించబట్టకు ప్రార్థన చేయండి. మంచిది, మనం వాక్యంలోకి వెళ్దాము. లూకా సువార్తలోనే 2వ అధ్యాయము 21వ వాక్యము నుంచి చదువుదాం. ఆ శిశువునకు సున్నతి చేయవలసిన 8వ దినం వచ్చినప్పుడు గర్భమందు ఆయన పడక మునుపు దేవదూత చేత పెట్టబడిన యేసు అను పేరు వారు ఆయనకు పెట్టిరి. మోషే ధర్మశాస్త్రము చొప్పున వారు తమ్మును శుద్ధి చేసుకున్న దినములు గడిచినప్పుడు ప్రతి తొలుచూలు మగపిల్ల ప్రభువుకు ప్రతిష్ఠ చేయబడవలెను అని ప్రభు ధర్మశాస్త్రమందు వ్రాయబడినట్టు ఆయనను ప్రభువుకు ప్రతిష్ఠించుటకును, ప్రభు ధర్మశాస్త్రమందు చెప్పబడినట్లు గువ్వల జత అయినను 2 పావురముల పిల్లలైనను బలిగా సమర్పించుటకును వారు ఆయనను యెరూషలేమునకు తీసుకుని పోయిరి. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఇక్కడ గమనించవలసిన విషయాలు ఏంటంటే, రాయించింది ఆయనే, ఆ రాయించిన విషయం కూడా ఆయన గురించే. ఇప్పుడు ఆయనే స్వయంగా కుమారుడుగా మరి యోసేపు మరియమ్మల చేతుల్లో నుండి మరి యెరూషలేము మందిరానికి రావడం కూడా ఆయనే. కర్త, కర్మ, క్రియ అంటే ఇదే. ప్రభు ధర్మశాస్త్రం చొప్పున రాయబడినట్టు అంటే ఆయనే ప్రభు, ఆయనే దేవుడు, ఆయనే తండ్రి, ఆయనే అల్ఫా ఒమేగా. ఆయన గురించి ఆయనే రాసుకొని, ఆయనే జన్మించి, ఆయనే ఇప్పుడు మందిరానికి తీసుకురాబడ్డాడు. పైగా ప్రతి తొలుచూలు పిల్ల మగపిల్లవాడు ప్రభుకు ప్రతిష్ఠించాలి, ఆ మాట మెన్షన్ చేయబడ్డది. ధర్మశాస్త్రం చొప్పున 8వ దినమున సున్నతి చేయించాలి. ఈ క్రిస్మస్ టైంలో ఇలా దేవుని జననోత్సవ ధ్యానాల విషయంలో నాకైతే చాలా ఆనందంగా ఉంది, చాలా ఎక్సైటింగ్గా ఫీల్ అవుతుంది. నేను ప్రతి విషయం కూడా దేవుడు మనతో మాట్లాడడం మనకు ఎంతో గొప్ప ఆశీర్వాదం. కనుక సర్వలోక రక్షకుడు, సర్వలోకనాథుడు, సర్వ జగత్తుకు ఆయన అధిపతి ఇప్పుడు యెరూషలేముకు తీసుకురాబడ్డాడు. కారణం ఏంటంటే, ఆయనకు ఇప్పుడు 8 days, 8వ దినం ఆయనకు సున్నతి చేయించాలి. నాకు మనసులో తట్టిన ఆలోచన ఏంటంటే, ఆయన దేవుడు కదా, ఆయనకెందుకు సున్నతి, మనుషులమైన మనకు సున్నతి కదా అనే భావం. తల్లిదండ్రులుగా వారు కూడా ఈయన దేవుని కుమారుడు అని చెప్పబడ్డది కదా, ఈయనకెందుకు సున్నతి, ఈయనకు అవసరం లేదులే అనే భావం వాళ్ళకు లేదు. రెండో విషయము, ధర్మశాస్త్రము చొప్పున, మోషే ధర్మశాస్త్రము చొప్పున వారు ఆ విధిని ఎలా నిర్వర్తిస్తున్నారో గమనించాలి మనం. అది గమనించడానికే ఆ వాక్యం రాబడ్డది నేను అనుకుంటాను నేనైతే. కనుక దేవుడే
ఆ ధర్మశాస్త్రమును అనుసరించినప్పుడు ఈ రోజున క్రిస్మస్ జరుపుకునే మనం, క్రైస్తవులంగా ఉన్న మనం, దేవుని బిడ్డలమని చెప్పుకునే మనం నిశ్చయంగా ఆ ధర్మశాస్త్రం అనే వాక్యాన్ని అనుసరించి తీరాల్సిందే. చాలామంది పాస్టర్స్ పిల్లలు దేవుని సేవకు సమర్పించబడట్లేదు. ఒకవేళ సమర్పించబడినా వారు సేవా దృక్పథంలో లేకుండా ఉంటున్నారు. పాస్టర్సే చాలామంది వారి పిల్లలను హై ఎడ్యుకేషన్ చదివించి హై పొజిషన్ జాబులలో వారు ఉండేటట్లు చూస్తున్నారు. ఇది మంచిది కాదు, ఇలా చేయొద్దు. ఎందుకంటే సేవకుల పిల్లలు ఖచ్చితంగా సేవలోనే ఉండాలి. దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యం అది. ఎవరికీ లేని భాగ్యం మనకిచ్చాడు, దేవుని సేవ చేసే భాగ్యం. దూతలకు సైతం లేదంట. మనం రక్షణలోనికి రావడమే కాదు, ఆ రక్షణకర్తకు ప్రధాన యాజకుని పరిచర్య చేసే భాగ్యాన్ని మనకిచ్చినప్పుడు మన తొలుచూలు మగపిల్లవాడిని మరి దేవుని సేవకు సమర్పించాలి కదా. ఒకవేళ ఈ వాక్యం వింటున్న వాళ్ళు మరి సేవకులైనా విశ్వాసులైనా మీ తొలుచూలు మగపిల్లవాడిని సేవకు సమర్పించండి, చదివిపియండి. చదువుకున్నంతవరకు చదివించి వారిలో మాత్రము ఆ సేవా దృక్పథాన్ని మీరు పెంపొందింప చేయండి. యాక్చువల్గా తొలుచూలు మగపిల్లవాడే కాడు, మనం అందరము సేవ చేయాల్సిందే. మనందరము యాజక ధర్మం చేయాల్సిందే, మనం ఏ పని చేసుకున్నప్పటికీ. కానీ తొలిచూలు మగపిల్లవాడు మాత్రం స్పెసిఫిక్గా ప్రత్యేకంగా దేవుని పరిచర్య కొరకై అప్పగించాలి. ఇది రూల్, ఇది ఆయన కమాండ్మెంట్ అని చెప్తుంది వాక్యం. ఆయనే రాయించాడు. ఆ మాట గమనించండి ఎలా ఉందో. ప్రభు ధర్మశాస్త్రమందు రాయబడినట్లు ఆయనను ప్రభుకు ప్రతిష్ఠించుటకును ప్రభు ధర్మశాస్త్రమందు చెప్పబడినట్టు గువ్వల జత అయినను రాయబడ్డది. కనుక ఒకటి సున్నతి చేయించడం, రెండోది ధర్మశాస్త్రము రాయబడినట్టు మగపిల్లవాడిని తన పరిచర్య కొరకై ప్రతిష్ఠించడం. ఈ రెండు విషయాలు గమనించాలి మనం. 8వ దినము మందిరానికి వస్తున్నారు వాళ్ళు సున్నతి చేయించడానికి. మరియా అలాగనే యోసేపులు ఇద్దరు. అంత ఆసక్తి చూడండి, ఎంత ఆసక్తి ఆ రోజులలోనే. అయినా దేవుని కుమారుడు అనబడతాడు, దేవుని పరిచయం చేస్తాడు, ఈయన ద్వారా అనేక మంది రక్షణలకు రాగలుగుతారు, ఏలి ఆత్మ ఇతని మీద ఉన్నది, ఈయన 8వ దినం సున్నతి చేయించిన అవసరం లేదు, ఈయన దేవుడు కుమారుడు కనుక అనే భావము యోసేపులో లేదు, మరియమ్మలో లేదు. వారిలో ధర్మశాస్త్రం పనిచేస్తుంది, దేవుని వాక్యం వారిలో వర్కౌట్ అవుతుంది. ఆ ధర్మశాస్త్రం చొప్పున వారు యెరూషలేములో మందిరానికి వచ్చారు. ఆ ధర్మశాస్త్రం రాయబడిన రీతిగానే ఆయనకు సున్నతి చేస్తున్నారు. సున్నతి బైబిల్ ప్రకారంగా అది మారు మనసుకు సంబంధించింది. అది బాహ్య సంబంధమైన సున్నతి కాదు, హృదయ సున్నతి అని చెప్పబడ్డది పౌలు గారి ద్వారా. కనుక ఈ రోజులలో మనం అందరము ఈ సున్నతి చెప్పబడే మాటకు నిర్వచనం ఏంటంటే అది మారు మనసుకు సంబంధించిన విషయం, హృదయంలో మార్పుకు కలిగించిన విషయం. బాహ్య సున్నతి కాదనే విషయము ఇక్కడ చక్కగా దేవుడు పౌలు గారి ద్వారా రాయించాడు. రోమపత్రిక 2వ అధ్యాయము 28వ వాక్యం. బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాడు, శరీరమందు బాహ్యమై ఉన్నది శరీరమందు బాహ్యమైన సున్నతి కాదు. మరొకసారి చదువుతూ గమనించండి. బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాడు, శరీరమందు బాహ్యమైన సున్నతి కాదు. అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు, మరియు సున్నతి హృదయ సంబంధమైనదై ఆత్మయందు జరుగునదే గాని అక్షరం వలన కలుగునది కాదు. అట్టి వానికి మెప్పు మనుషుల వల్ల కలగదు, దేవుని వల్లనే కలుగును. హృదయ సున్నతి, దానినే మారు మనసు అని రాయబడ్డది. మరి ఆ చిన్న పిల్లవాడు 8 రోజులున్న పిల్లవానికి సున్నతి చేయించారు. దాని అర్థం మరి అంత చిన్న పిల్లవారికి మారు మనసు ఎలా తెలుస్తుంది? ఈ మాటను ప్రసరించుకొని చిన్నపిల్లలకు బ్యాప్టిజం ఇవ్వడం అనేది సరైనది కాదు.
చిన్నపిల్లలు నా దగ్గర రానివ్వండి, వారిని ఆటంకపరచకండి అని అన్న సందర్భం వేరు. ఆ మాటను ఉపయోగించుకొని ఈ రోజున చిన్నపిల్లలకు బ్యాప్టిజం ఇవ్వడం అనేది సరైన పద్ధతి కాదు, సరైన విధము కాదు, అది తప్పు. అది తెలిసి చేస్తున్నారో తెలియక చేస్తున్నారో కొన్ని సంఘాలలో అది తప్పు, నేరం. అపోస్తల కార్యగ్రంథం చూడండి, 2వ అధ్యాయము. ఈ 2వ అధ్యాయంలో ఒక మాట గమనిస్తే 37వ వాక్య భాగం లేదా 36వ వాక్య భాగం, మీరు సిలువ వేసిన యేసునే దేవుడు ప్రభుగాను క్రీస్తుగాను నియమించెను, ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకునే వాళ్ళని చెప్పాను. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడప అపోస్తులను అడగగా, పేతురు అంటాడు, మీరు మారు మనసు పొంది పాపక్షమ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బ్యాప్టిజం పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరం పొందుదురు. మేమేమి చేయాలి? పేతురు గారు చెప్పిన మాటలకు వాళ్ళు బాగా నొచ్చుకున్నారు. ఎందుకంటే మీరే యేసుప్రభువును సిలువ వేశారు అన్నట్టు మాట్లాడు. మీరు సిలువ వేసిన ఈ యేసునే అంది. అంటే యేసుప్రభును దేవుడిగా యాక్సెప్ట్ చేయకుండా వారు రోమా గవర్నమెంట్ గారిని అప్పగించడం మూలంగా ఇప్పుడు పౌలు గారి ద్వారా చెప్పబడిన మాటను బట్టి వారి మనసులు నొచ్చుకొని, అయితే ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు అని అంటే, అప్పుడు పేతురు గారు అంటాడు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామంలో బాప్టిజం పొందాలి. పాప క్షమాపణ నిమిత్తము బాప్టిజం పొందాలి, కానీ చిన్నపిల్లలకు బాప్టిజం ఇవ్వకూడదు. చిన్నపిల్లలకు మారు మనసు ఎలా తెలుస్తుంది? వారికి పాపం ఎలా తెలుస్తుంది? పాపం ఎలా ఒప్పుకుంటారు? కనీసం 18 years అయినా కంప్లీట్ కావాలి కదా. బుద్ధి జ్ఞానములకు కొంచెమైనా వివేకం కలిగి ఉండాలి కదా. చిన్నపిల్లలు నా దగ్గర రానివ్వండి, వారిని ఆటంకపరచకుండా అని చెప్పిన సందర్భం వేరు కదా. దాన్ని ఇక్కడ తీసుకొచ్చి చిన్నపిల్లలకు చిలకరింపు బాప్టిజం ఇవ్వడం ఎంతవరకు సరైనది? ఎందుకు ఈ మాట చెప్పవలసి వస్తుందంటే, ఈ పద్ధతులు దేవునికి బాధను దుఃఖాన్ని కలిగించే కాకుండా కోపాన్ని కూడా కలిగిస్తున్నాయనే విషయాన్ని ఈ వాక్య భాగం చెబుతుంది. మార్కు సువార్త 7వ అధ్యాయం చూడండి. వాక్యం చూడండి. మార్కు సువార్త 7వ అధ్యాయంలో ఏమున్నదంటే 6వ వాక్యము, 7వ వాక్యం, 8వ వాక్యము. అందుకైన వారితో ఇలాగ చెప్పెను, ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపరచుదురు కానీ వారి హృదయం నాకు దూరంగా ఉన్నది. వారు మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములను బోధించుచు నన్ను వ్యర్థంగా ఆరాధించుదురు. గమనించారా? ఈ మాటలు కొన్ని సంఘాలకుతో చెప్పబడినట్టే అనిపిస్తున్నాయి. అన్నట్టేంది వాళ్ళకే ఇది. ఒకవేళ అలాంటి సంఘాలకు వెళ్ళే మీరు కొంచెమైనా ఆలోచించి మీరు సరైన నిర్ణయాలు తీసుకుంటే మీ జీవితంలో దేవుని కార్యాలు జరగడానికి అవకాశాలు ఉంటాయి. ఇంకేమి రాబట్టి తెలుసా? 8వ వాక్యం గమనించండి. మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుషుల పారంపర్యాచారమును గైకొనుచున్నారు. మరియు ఆయన మీరు మీ పారంపర్యాచారమును గైకొనుటకు దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాకరించుదురు. పాస్ట్ టెన్స్, కానీ ప్రజెంట్గా నడుస్తుంది ఇప్పుడు కొన్ని సంవత్సరాల నుంచి కొన్ని సంఘాలలో. దాన్ని బట్టి కూడా ఆత్మీయ జీవితం కుంటుపడిపోతుంది. దేవుడు చెప్పింది చేయొద్దు, అది పాపం. దేవుడు చెప్పింది చేయొద్దు. దేవుడు చెప్పింది చేయకున్నా పాపమే. చెప్పింది చేసినా పాపమే, చెప్పింది చేయకున్నా పాపమే. ఈ పాపం ద్వారా చాలామంది సఫర్ అవుతున్నారు. ఏదో ప్రభు నమ్ముకున్నామంటే సరిపోతుందా? ఈ క్రిస్మస్ టైంలో ముందే చెప్పాను మీకు, మంచి హ్యాపీగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, అన్నీ చేయండి. పైన ఇంటి మీద మంచి స్టార్స్ పెట్టుకోండి, అలంకరించుకోండి, అన్నీ చేయండి. కానీ ఈ పద్ధతి, ఈ చిన్నపిల్లలకు బ్యాప్టిజం ఇచ్చే పద్ధతిని మానుకోవాలి. అది తప్పు, అది పాపం. మారు మనస్సు నిమిత్తమై ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బ్యాప్టిజం పొందాలి. ముంచుడు బాప్టిజము, చిలకరింపు బాప్టిజం అనేది కాదు. అది చిన్నపిల్లలకి ఇవ్వద్దు. కనుక ఇక్కడ చిన్న బాలుడైన 8 దినముల బాలుడైన యేసుప్రభు వారిని మందిరానికి తీసుకురావడం, సున్నతి చేయించడంలో ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు బుద్ధి జ్ఞానములు కలిగిన మనము
ప్రతిరోజు మారు మనసు అనుభవం పొంది కలిగి ఉండాలి అని చెప్తున్నాడు దేవుడు. మేము ఎన్నడూ మారు మనసు పొందాము, మా తాతలు ముత్తాతల నుంచి మేము పుట్టి క్రైస్తవులం అంటే దేవుడు దాన్ని యాక్సెప్ట్ చేయడు. ఈరోజు కూడా నువ్వు మారు మనసు పొందాలి. ఆ మాట గమనించిలా. బాహ్యంగా యూదుడైన వాడు యూదుడు కాడు, అంతరంగంలో యూదుడైన వాడే యూదుడు అంట. కనుక బాహ్యంగా నేను క్రైస్తవుడును, పుట్టు క్రైస్తవును, మా తాత ముత్తాతలు క్రైస్తవులు అంటే కుదరదు, దేవుడు ఒప్పుకోడు. ఈరోజు మారు మనసు పొందాలా మళ్ళీ మీరు ఏ చర్చికి వెళ్తున్నారో ఏమో అని బాధపడకండి ఇలా చెప్తున్నందుకు. వాక్యం చెప్తున్నది కదా. చూడండి, ఆ రోజుల్లోనే ధర్మశాస్త్రానుసారంగా నడుచుకున్నారు మరియమ్మ యోసేపులు. సాక్షాత్తు ఈ భూమిని ఆకాశాన్ని కలిగించిన దేవుడు దానికి ఆయనే రాయించి దానికి విధేయత చూపిస్తున్నాడు. ఇది నేను రాయించిన వాక్యం, ఇది నేను చేసిన ఆజ్ఞ, నేను ఇచ్చిన ఆజ్ఞ కనుక నేను లోబడిన అవసరం లేదు. మీ గురించి రాయబడ్డ మాటలు నేను ఎందుకు లోబడతాను అంటలేడు దేవుడు. ఆయన అది అనుసరిస్తున్నాడంటే మనము దానిని అనుసరించాలని మనతో చెప్తున్నాడు. అర్థం. ఇంత చిన్న విషయాన్ని కూడా మనం మర్చిపోతే ఎలా? ఆయన పెందరకడ లేచి ఇంకా చాలా చీకటి ఉండగానే ప్రార్థన చేయటకు అరణ్యానికి వెళ్ళాను అనే మాట ఎన్నిసార్లు చదువుతున్నాం మనం. ఆయనకేం పని పాట లేకుండా ఉదయకాలం లేచి అరణ్యంకి వెళ్ళి ప్రార్థన చేయడం ఆయనకు అలవాటు. అది మనకేంటి అన్నట్టు మరి అర్థం. మనం అలా చేయాలని దేవుడు చెప్తున్నాడు, అందుకే రాయించాడు. అది మనం 10 గంటల దాకా 9 గంటల దాకా లేవకుండా ఉండడు కాదు. ఎర్లీ మార్నింగ్ లేచి అలవాటు చేసుకోవాలి. అదే క్రిస్మస్ అంటే. ఇది చేయాలి, అది చేయాలి. ఇది ఆర్భాటము, హంగులు, ఆనందము చేసి పెందరకడ లేచి దేవునితో గడిపే అనుభవం లేకుండా ఉంటే మన క్రిస్మస్ పండుగ అది దేవునికి ఇష్టంగా ఉండదు. కనుక సున్నతి చేయించడానికి వచ్చడం దాని అర్థం ఏంటంటే, ఇప్పుడు వాక్యం చెప్పే నేను, వాక్యం వినే మీరు ప్రతిరోజు మారు మనసు అనుభవంలోకి రావాలి. ప్రతిరోజు మనల్ని మనము దేవుని సన్నిధిలో మన పాపముల విషయంలో గ్రహింపు, పశ్చాత్తాపం కలిగి ఉండాలి. ప్రతిరోజు దేవుని వాక్యము చదివి ఆ వాక్యములో ఉన్న ఆ సారమును మనం అనుభవించాలి. అది చెప్పబడ్డ మాట. ధర్మశాస్త్రం చొప్పున వారు ఆయన పద్ధతిని పాటించారు. మనము కూడా ధర్మశాస్త్రం అనే పద్ధతిని, వాక్యానుసారమైన జీవితాన్ని మనం కలిగి ఉండాలి. మళ్ళీ చెప్తున్న దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినేవారు, దేవుని వాక్యాన్ని శ్రద్ధతో పాటు సిద్ధపడి వినేవారు దేవుని దృష్టికి ఏది న్యాయమో దాన్నే చేస్తారు. ఇది బాగా గుర్తుంచుకోండి. అలా దేవుని వాక్యం విషయంలో ఇంట్రెస్ట్ లేకుండా, సిద్ధపాటు లేకుండా ఉన్న వాళ్ళు క్యాజువల్గా వింటే వారు దేవుని యొక్క న్యాయ విధులకు వ్యతిరేకంగా జీవిస్తూ ఉంటారు. అసలు ఈ క్రిస్మస్ టైంలో, క్రిస్మస్ రోజు అసలు వాక్యమే అసలు వినరు. చెప్పేటైనా కూడా అంతంత మాత్రం చెప్పి ఊరుకుంటాడు. అలాంటి పద్ధతిని మనం మానుకోవాలి. ఈ మార్కు సువార్త 7వ అధ్యాయం రాయబడ్డ పాట, మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములను బోధించుచు నన్ను వ్యర్థంగా ఆరాధిస్తున్నారు. అది పెదవులతోనే ఆరాధిస్తారు తప్ప హృదయం చాలా దూరం అంటున్నాడు. గమనించండి. దాన్ని బట్టి మనం నామకార్థ క్రైస్తత్వంలో ఉన్నట్టు, పేరుకు మాత్రమే క్రైస్తవులం అన్నట్టు అలా ఉండకుండా ఈరోజు మనల్ని మనం మార్పు చెందిన వారమై మన పాపముల కొరకే యేసు ఈ లోకానికి వచ్చాడని విశ్వసించి ఆయన నమ్మాలి. అలాగనే పాటించి ధర్మశాస్త్రము చొప్పున ఆ మాట చూద్దాం. మళ్ళీ ఒకసారి లూకా సువార్త 2వ అధ్యాయంలోకి వెళ్దాం. చూడండి, ధర్మశాస్త్రము చొప్పున వారు తమ్మును శుద్ధి చేసుకును దినములు గడిచినప్పుడు. శుద్ధి చేసుకున్నట్టే ధర్మశాస్త్రం చొప్పున అంటే దేవుని వాక్యం ద్వారానే మనం శుద్ధి కాగలం. ప్రతిరోజు భక్తుడు పౌలు గారు ఎఫెసీ సంఘానికి రాసిన పత్రికలో మనం వాక్యము చదివే అలవాటు, వాక్యమును నమ్మే అలవాటు, వాక్యములో నుంచి కలిగే ఆనందాన్ని సరిదిద్దటము, ఈ అలవాట్లు లేకుండా ఉంటే మనము అపవిత్రులమే అన్నట్టు. చూడండి, ఇక్కడ మాట గమనించండి.
భక్తుడు పౌలు గారు ఎఫెసీ సంఘానికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 25, 26, 27 3 కలిపి రాయబడ్డాయి. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించండి, అటువల్ల క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి. చూసారా, సంఘము అంటే మనం ఎన్నెన్నో పేర్లు పెట్టుకుంటున్నాం. సంఘం పేరు మంచిది, కానీ ఈ పేరు పెట్టబడ్డ సంఘమే పరలోకంలో ఉంటుంది అనుకోవడం మంచిది కాదు, సరైనది కాదు. అది పెద్ద ఫేక్. పర్సనల్ లైఫ్ స్టైల్ చాలా మోస్ట్ ఇంపార్టెంట్ దేవుని దృష్టిలో. సంఘము, 2 కలిస్తే సంఘం, 3 కలిస్తే సంఘం, 30 మంది కలిస్తే సంఘం. దానికి ఒక పేరు పెట్టినావు. కానీ వాక్యానుసారంగా లేకుండా ఉంటే ఇలా సంఘమును ప్రేమించి, అంటే నిన్ను ప్రేమించి, నన్ను ప్రేమించి, అది కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకొనవలనని. ఒక రోజున మనం ఆయన ఎదుట నిలబడాలి. ఆ న్యాయ తీర్పు ముందు నిలబడాల్సి ఉంటుంది మనం అందరం. అక్కడ సంఘాల పేర్లు ఉన్నాయి, అప్పుడు సహవాసాల పేర్లు ఉండవు. పర్సనల్లే దాన్ని నిలబెట్టుకునే వాళ్ళని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి. వాక్యముతో ఉదక స్నానం, ఇది మీకు చెప్పవలసింది. వాక్యం అనే వాటర్తో మనం ప్రతిరోజు ఫ్రెష్ అవ్వాలి. ఫిజికల్గా మనం ఫ్రెష్ కావడానికి ఎలా వాటర్ ఉపయోగిస్తామో, స్పిరిచువల్గా మనం ఫ్రెష్ కావాలంటే వాక్యం అనే ఉదకం వాటర్తో మనం ఫ్రెష్ అవ్వాలి. ప్రతిరోజు వాక్యము చదవాలి, ప్రతిరోజు వాక్యమును ఆలోచించాలి. ఇలా ప్రతిరోజు దేవుని వాక్యాన్ని వింటూ సత్యాన్ని తెలుసుకోవాలి. దాని ద్వారా మన జీవితంలో ఎంతో ఆశీర్వాదం ఉంటుంది, మేలులు ఉంటాయి. గమనించండి మరొక విషయం ఇక్కడ. ఉదక స్నానం దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకున్నాడు. చూడండి ఎంత మ్యాటర్ ఉందో అందులో. అసలు ఆ సబ్జెక్టే మనం పక్కన పెట్టేసినాం. ఆయన ఎందుకు తను తను అప్పగించుకున్నాడో. కనుక ధర్మశాస్త్రమును ఖచ్చితంగా మనం చదవాలి. ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ధర్మశాస్త్రమును దివారాత్రము చదువుతాము అంతే. వాక్య భాగాన్ని చదువుతాము తప్ప అందులోని సారాన్ని అస్సలు సేవించం. అసలు సారమే తెలియదు. నన్ను అడిగితే కొంతమందికి ఇలా చెప్తున్నందుకు బాధ అవుతుంది తప్ప ఏం చేయాలి మరి. చదువుతాము, బాగానే చదువుతాము, కానీ అందులో నా అసలు విషయాన్ని మర్చిపోతున్నాం. చూడండి అక్కడ కీర్తన, మొదటి కీర్తన, యెహోవా ధర్మశాస్త్రము నందు ఆనందించాలంట. మరియమ్మ, యోసేపులు అదే లెవెల్లో ఉన్నారు వాళ్ళు. అంత కష్టపడి కూడా ధర్మశాస్త్రమును ఆనందించుచు దివారాత్రం దానిని ధ్యానించువాడు ధన్యుడు. ధ్యానించడం అంటే ఆలోచించడం. ఎవరి గురించి రాయబడ్డది, ఎందుకు రాయబడ్డది, ఈ విషయంలో నాకేమి ఇందులో ప్రమేయం ఉంది, నాకేం చెప్పబడుతుంది, నేనే నేర్చుకోవాలి, ఇంతే. చూడండి, సిమియోను దగ్గరికి తీసుకొచ్చారు వాళ్ళు దేవుని మందిరానికి. ధర్మశాస్త్రం చొప్పున సున్నతి చేయించాలని. అంటే చిన్నపిల్లవానికి సున్నతి 8 దినాలు చేయాలి, ఆ రూల్ అది ధర్మశాస్త్రంలో. కానీ ఇప్పుడు ఆ రూల్ లేదు కదా. మరి ఎందుకు ఇప్పుడు మనకి అది? దాని అర్థం ఏంటి అంటే మనం అందరం మారు మనసు అనుభవంలోకి రావాలి, ఒకరు పొందకుంటే పొందాలి అని అర్థం. ఎందుకంటే బాహ్య సున్నతి కాదని చెప్పబడ్డది కదా. చూడండి ఎంత విషయాలు ఉన్నాయి ఇలా. కనుక ధర్మశాస్త్రం నందు ఆనందించాలి, దివారాత్రం దాని గురించి ఆలోచించాలి. అలా ఆలోచించి ఆ వాక్యాన్ని అన్వయించుకున్నవారు నీటి కాలువల ఎవరైనా నాటబడిన ఫలమిచ్చే చెట్టు వలె ఉంటారు. 6 చేయనిదంతా సఫలమగును. మాట చూడండి, ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె. ఆ మాట గమనించండి. ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు. తన కాలమందు ఆ చెట్టు తన కాలంలో ఫలిస్తుంది, ఏరే కాలంలో ఫలించదు. కానీ తన కాలంలో, మన టైంలో కాదు దేవుని కార్యాలు జరిగేటి, ఆయన టైంలో జరుగుతాయి. దీన్ని అర్థం చేసుకోండి. తన కాలంలో వృక్షము ఎలా ఫలిస్తుందో దేవుడు కూడా తన టైమింగ్లో, తన కాలంలో, తన సమయంలో మన కార్యాలన్నీ నెరవేరుస్తాడు. దీనికి మంచి ఎగ్జాంపుల్ అబ్రహాం గారి విషయము. వారు వృద్ధాప్యం వచ్చేంత వరకు 100 సంవత్సరాలైనా వారికి పిల్లలు లేరు. నిర్ణయ కాలము అనే మాట రాయబడ్డది బైబిల్లో. మీరు చూసారో లేదో మరి, వాక్యం చదివే వాళ్ళైతే తెలుసుంటుంది. చూడండి ఆ వాక్య భాగం, మీకు ఆత్మీయ మేలు కొరకై ఆ వాక్య భాగాన్ని చూద్దాం. ఆదికాండం
21వ అధ్యాయం. కనుక తన కాలమందు ధర్మశాస్త్రాన్ని చదివితే మనకెంతో ఆశీర్వాదము, మేలులు. అర్థం అవుతుందా అర్థం కావట్లేదని తర్వాత విషయం. అది ఆయనే మనకు అర్థం చేపిస్తాడు. ఆదికాండం 21వ అధ్యాయం మొదటి 2 వాక్యాలు చూడండి. యెహోవా తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించెను. యెహోవా తాను ఇచ్చిన మాట చొప్పున శారాను గురించి చేసెను. ఎట్లనగా వివరణిస్తున్నాడు దేవుడు. ఎట్లా చేశాడో వివరణిస్తున్నాడు. దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలములో శారా గర్భవతి ఆయెను. ముసలి తర్వాత కుమారుడు పుట్టెను. నిర్ణయ కాలం అనేది చూడండి, గమనించండి. నీవు నిర్ణయించిన కాలం కాదు, ఆయన నిర్ణయించిన కాలంలో జరుగుతుంది. కొన్నిసార్లు మన టైమింగ్ దేవుని టైమింగ్ కలుస్తుంది, కొన్నిసార్లు మన టైమింగ్ దేవుని టైమింగ్ కలవదు. కొన్నిసార్లు మన ఆలోచనలు దేవుని ఆలోచనలు కలుస్తాయి, కొన్నిసార్లు కలవవు. ఆయన ఆలోచనల ప్రకారం నడవడానికి, ఆయన ఆలోచన మన జీవితం నెరవేరడానికే మనము జీవించడం. అదే క్రిస్మస్ అంటే. గమనించారా? కనుక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉందురు. వారు చేయనంతయు సఫలమగు. అంటే ఏది పడితే చేయరు, దాని అర్థం. దేవుని దృష్టిలో ఏది ఖరైనదో, దేవుని దృష్టికి ఏది న్యాయమైనదో, దేవుని దృష్టికి ఏది యథార్థమైనదో అది చేస్తారు. ఈ రోజున ఎవరి దృష్టికి ఏది న్యాయం అనిపిస్తే అదే చేస్తున్నారు. కారణం ఏంటంటే దేవుని వాక్యానికి చోటు లేదు వారి హృదయంలో, వారి జీవితంలో. చూడండి ఒకసారి నిర్గమకాండము 15వ అధ్యాయము. నిర్గమకాండం 15వ అధ్యాయంలో 26వ వాక్య భాగం. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి అని రాయబడ్డది. దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విన్నప్పుడు, దేవుని వాక్యాన్ని వినడంలో, శ్రద్ధ చూపడంలో సిద్ధపాటు కలిగి ఉన్నప్పుడు ఆయన దృష్టికి ఏది న్యాయమైనదో అదే జరుగుతుంది, చేస్తాం. ఒక సందర్భంలో దావీదు గారి గురించి రాయబడ్డది ఏంటంటే, దేవుని దృష్టికి ఏది న్యాయమైనదో దానిని మాత్రమే చేసిన నా సేవకుడైన దావీదులాగా నువ్వు చేయలేదు అని దేవుడు ఆహాబు యరోబాముతో చెప్పిండు ఆ మాట. చూడండి ఎంత గొప్పగా ఉన్నది ఆ విషయం. కనుక దేవుని దృష్టికి దావీదు గారు ఎలా నడుచుకున్నాడో గమనించండి. మన జీవితంలో మనము ఎందుకు నడుచుకోలేము, నడుచుకోగలము? చూడండి ఒక మాట చూద్దాం. కనుక దేవుని దృష్టికి ఏది న్యాయమైనదో, దేవుని దృష్టికి ఏది యుక్తమైనదో, దేవుని దృష్టికి ఏది అనుకూలమైనదో, ఈ విషయాలు 3 రాయబడ్డాయి బైబిల్లో. కానీ ఒకటి చూపిస్తాం మీకు. దాన్ని మాత్రమే చేయాలి మనం. అలా చేయాలంటే దేవుని మాటల మీద, వాక్యం మీద మనకు శ్రద్ధ ఉండాలి, సిద్ధపాటు ఉండాలి. మన ఆత్మీయ జీవితంలో మనం ఎలాగ ఉంటున్నాం అనేది మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన కాలంలో ఉన్నాం మనం. కనుక ఈ క్రిస్మస్ సందర్భమును, ఈ మాసాన్ని ఉద్దేశించి మనం ఈ మాటలు ధ్యానం చేయడానికి ప్రభు మనకు సహాయపడుతున్నందుకు ప్రభు నామానికి మహిమ కలుగును గాక. చూడండి, రాజుల మొదటి గ్రంథము 14వ అధ్యాయము 8వ వాక్యము 9వ వాక్యము. ఏడో వాక్యం కూడా చదువుతాం, గమనించండి. రాజుల ఫస్ట్ గ్రంథం 14వ అధ్యాయం 7వ వాక్యం నుంచి. నీవు వెళ్ళి యరొబాముతో చెప్పవలసినది ఏమనగా, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఈ ప్రకారం సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను జనులలో నుండి తీసి హెచ్చింపచేసి ఇశ్రాయేలు వారును నా జనుల మీద నిన్ను అధికారిగా నియమించి దావీదు సంతతి వారి వద్ద నుండి రాజ్యమును తీసి నీకు ఇచ్చి ఉండినను నా ఆజ్ఞను గైకొని మనఃపూర్వకంగా దానిని మాత్రమే చేసిన
నా సేవకుడైన దావీదు చేసినట్లు నువ్వు చేయక అని మాట. నీకంటే ముందుగా ఉండిన వారందరికంటే అధికంగా కీడు చేసి ఉన్నావు అని రాయబడ్డది. దావీదు నా దృష్టికి ఏది చేశాడో ఆ మాట గమనించండి. నా దృష్టికి ఏది అనుకూలమో దానిని మాత్రమే చేసిన నా సేవకుడైన దావీదు చేసినట్టు నువ్వు చేయలేదు అని యరొబాము గురించి యరొబాముకు చెప్పమంటాడు. దేవుని దృష్టికి ఏది అనుకూలమో, దేవుని దృష్టికి ఏది న్యాయమైనదో, దేవుని దృష్టికి ఏది యథార్థమైనదో దానినే చేశాడట దావీదు గారు. ఈరోజు మనం చేయగలం, మనకు కూడా అలాంటి సహాయం చేస్తాడు దేవుడు. కనుక మనం వాక్యాన్ని శ్రద్ధగా వినాలి, వాక్యం వినడానికి సిద్ధపాటు చేసుకోవాలి. మీకు మొన్న కూడా ఒక మాట చెప్పినట్టు సిద్ధపాటు, ఇక్కడనేమో శ్రద్ధగా అని చెప్పిండు నిర్గమకాండంలో, ఇర్మియా గ్రంథంలోనేమో వాక్యం వినడానికి సిద్ధపాటు. ఇక్కడ శ్రద్ధగా వినాలి, సిద్ధపాటు ఉండాలి, మనకు రెండూ ఉండాలి. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 10వ వాక్యము. విందునని నేను ఎవరితో మాట్లాడేదను, ఎవరికి సాక్ష్యం ఇచ్చేదను, వారు వినుటకు తమ మనస్సు సిద్ధపరచుకున్నారు. వారు దేవుని మాట వినడానికి సిద్ధపరచుకున్నారట, గనక వినగలేకపోయేరి. ఇదిగో వారు యెహోవా వాక్యమందు సంతోషలేని వారై దాన్ని తృణీకరించుదురు. కావున నేను యెహోవా క్రోధంతో నిండి ఉన్నాను, దాన్ని అణుచుకొని నేను విసిగి ఉన్నాను అంటున్నాడు దేవుడు. దేవుని వాక్యం వినడంలో శ్రద్ధ. వారు నా మాటలు తమ మనసును సిద్ధపరచుకున్నారు, వారు వింటకు తమ మనసును సిద్ధపరచుకోరు. అందుకని వాక్యం వినకుండా ఉంటారు. సిద్ధపాటు లేకుండా, శ్రద్ధ లేకుండా ఉంటే పాస్టర్ గారు చెప్పే మాటలు మనము రిసీవ్ చేసుకోలేము. ఒకవేళ మాటలు మన గురించి చెప్పినట్టయితే అనిపిస్తే పాస్టర్ గారు ఉద్దేశపూర్వకంగానే చెప్తున్నాడు అనుకుంటాం. అలా అనుకున్నప్పుడు ఆ వాక్య భాగాలు మన జీవితంలో ఏమాత్రం పని చేయవు అని ఎంత చక్కగా రాయబడ్డది ఈ మాట చూడండి. 1 తెస్సలోనికి రాసిన పత్రిక, తెస్సలోనికి రాసిన 1 పత్రిక చూడండి, 2వ అధ్యాయము 13వ వాక్యం. ఆ హేతు చేతను మీరు దేవుని గురించిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు అది మనుషుల వాక్యమని ఎంచక అది నిజంగా ఉన్నట్టు దేవుని వాక్యమని దాన్ని అంగీకరించింది గనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతలు చెల్లించున్నాము. ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగజేస్తున్నది. ఈ దేవుడే చెప్పాడు, దేవుడే మాట్లాడుతున్నాడు అని అనుకున్నారు గనుక, ఇది మనుషులు చెప్పినట్టు కాదు, మనుషుల ఆలోచన కాదు, మనుషులు చెప్పినట్టు కాదనుకున్నారు అన్నట్టు. అది ఆ మాట ఎంత చక్కగా రాయబడ్డది చూడండి. అది నిజంగా ఉన్నట్టు దేవుని వాక్యమని దాన్ని అంగీకరించింది గనుక, మా వలన ఈ వాక్యం అంగీకరించినప్పుడు మానవుల వాక్యమని ఎంచక, మనుషులు చెప్తున్నారని కాక, పాస్టర్ గారు ఉద్దేశపూర్వకంగానే చెప్తున్నాడని అనుకోకుండా దేవుడే మాట్లాడుతుండని అనుకున్నారు కనుక ఆ వాక్యం వారిలో కార్యాన్ని సిద్ధించడానికి సహాయపడ్డది. లేకుంటే వాక్యం నిష్ప్రయోజనం అవుతుంది. చర్చికి వెళ్ళాము అంతే తప్ప దానివల్ల మనకు ప్రయోజనం ఏమి ఉండదు. వాక్యం వింటున్నాం కానీ దానివల్ల ప్రయోజనం ఏం కలగట్లేదు. ఈరోజున చాలామంది గమనించండి, భక్తుల విషయాల్లో మేము దేవుణ్ణి నమ్ముకున్నాము, విశ్వసించాము, చర్చికి పోతున్నాము, 10వ భాగం ఇస్తున్నాము, ఏమో చెప్తున్నాము అంటారు, కానీ వాళ్ళలో ఈ స్పందన లేదు. ఏ స్పందన? మేము దేవుని వాక్యం వింటున్నాం కానీ మాలో దేవుని కార్యాలు జరగటం లేదు. కారణము అసలు వాక్యమే లేదు కదా కార్యాలు జరగడానికి. వాక్యం మనలో ఉంటే ఆ వాక్యంలోని సృజనాత్మకమైన శక్తి మనలో వర్కౌట్ అవుతుంది. మన చుట్టూ ఉన్న వాతావరణంలో అది వర్కౌట్ చేయిస్తుంది. ఆ వాక్యానికి అంత శక్తి ఉన్నది. వాక్యం అంటే దేవుడే. ఆ పాస్టర్ గారు చెప్పే మాటలన్నీ పాస్టర్ గారు ఉద్దేశపూర్వకంగా చెప్తున్నా అనుకుంటే అది మనలో ఎలా కార్యసిద్ధి కలుగజేస్తుంది వాక్యం. కనుక ఈ రోజు నుంచి అయినా మన జీవితంలో ధర్మశాస్త్రము చొప్పున నడుచుకోవడానికి మనం తీర్మానం చేసుకుందాం. మరియా యోసేపులు ఇద్దరు కూడా ఆ 8 రోజుల బాలుని యేసు ప్రభుని మందిరానికి తీసుకొచ్చారు. ధర్మశాస్త్రం చొప్పున ప్రతిష్ఠించడానికి, సున్నతి చేయించడానికి.
కనుక మనల్ని మనం ప్రతిష్ఠించుకోవాలి, మన పిల్లల్ని ప్రతిష్ఠించాలి. ఈ విషయం గమనించండి. ఇక్కడ మొదటి కీర్తనలో చదివినాం, ధర్మశాస్త్రమునందు ఆనందించాలి, అలాగనే ధర్మశాస్త్రాన్ని ప్రేమించాలి. 119 కీర్తన చూడండి. ధర్మశాస్త్రాన్నిలో ప్రేమించాలి, ధర్మశాస్త్రంలో ఆనందించాలి. 119 కీర్తన 165 వాక్యము, నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు. ధర్మశాస్త్రంలో ఆనందము, ధర్మశాస్త్రాన్ని ప్రేమించడం ఎంతో నెమ్మది కలదు. దేవుని ధర్మశాస్త్రమును ప్రేమించకుండా ఉంటే ఎంతో అసమాధానం, నెమ్మది ఉండదు. దానికి ఆపోజిట్. చూడండి, ఈరోజు ఎంతమందికి నెమ్మది లేకుండా ఉన్నారు. దేవుని నమ్మినామా? నమ్మినాం, నెమ్మది లేదు. కారణము, వాక్యాన్ని ప్రేమించని వారు, వాక్యములో ఆనందించని వారు. కనుక ఈ క్రిస్మస్ వాక్యములో ఆనందించే వారికే, వాక్యాన్ని ప్రేమించే వారికే ఈ క్రిస్మస్, మిగతా వాళ్ళకి కాదు ఇది. కనుక మనం ఆత్మీయంగా, ఆధ్యాత్మికంగా మన జీవితంలో మనల్ని మనం ప్రతిష్ఠించుకుందాం. ఆ 8 రోజుల పిల్లవాడిని యెరూషలేముకు తీసుకొచ్చారు. ధర్మశాస్త్ర పద్ధతి, దేవుని వాక్యానుసారంగా నడుచుకోవడానికి మనము కమిట్మెంట్ చేసుకుందాం దేవునికి. మన పితరులు ఇశ్రాయేలీయులు దేవుని వాక్యాన్ని అనుసరించడంలో చాలా దుఃఖించారు. ఈ రోజున చాలామంది అలా వాక్యము చెప్పే వాళ్ళన్నా కూడా కొందరికి ఇష్టం ఉండదు. వేరే కథలు చెప్తే మాత్రం చాలా ఇష్టపడతా అంటారు అలాంటి పాస్టర్లను. కానీ వాక్యాన్ని, నిజంగా వాక్యంలో ఉన్న దేవుని ఇంటెన్షన్ చెప్పినప్పుడు కొంతమందికి బాధ కలుగుతుంది, కానీ కొంతమందికి నిజంగానే సంతోషం కలుగుతుంది. 2 వర్గాలు ఉంటాయి. మరి మీరు వాక్యం వినే మీరు సంతోషించువారో బాధపడేవారో, కానీ ఈ వాక్య భాగం మాత్రం చూడండి. సమూయేలు మొదటి గ్రంథము 7వ అధ్యాయం 3వ వాక్యం, సమూయేలు ఇశ్రాయేలందరితో ఇట్లనెను, మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మల్లుకొనిన ఎడల అన్య దేవతలను, అష్టారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను తిప్పి ఆయన సేవించుడి. అప్పుడు ఆయన ఫిలిష్తీయుల చేతుల నుంచి మిమ్మల్ని విడిపించును. అంతట ఇశ్రాయేలీయులు బయలుదేవతలను, అష్టారోతు దేవతలను తీసివేసి యెహోవాను మాత్రమే సేవించిరి అని రాయబడ్డది. కానీ 2వ వాక్యం చదవలే మనం. అసలు 2వ వాక్యంలో మ్యాటర్ ఉన్నది. ఏందో తెలుసా? మందసము కిర్యతారీములో నుండిన కాలము 20 సంవత్సరములాయను. ఇశ్రాయేలందరూ యెహోవాను అనుసరింప దుఃఖించుచుండగా. మందసము కిర్యతారీములో ఉన్న కాలము 20 years, 20 సంవత్సరాలు. ఇశ్రాయేలు మాత్రం యెహోవాను అనుసరించుట దుఃఖించుచుండిరి. అంటే దాని అర్థము వాక్యాన్ని అనుసరించడం, వాక్యములో ఆనందించాలి, వాక్యాన్ని ప్రేమించాలి, వాక్యాన్ని నా కోరికని స్వీకరించాలి. అప్పుడు నిజంగా మన హృదయంలో ఆనందం ఉంటుంది, సంతోషం ఉంటుంది. నిజమైన క్రిస్మస్ అది. కనుక వాక్యం మీద మీరందరూ అలాగ ఉంటారని ఆశిస్తూ, మీరు కూడా ఈ క్రిస్మస్ టైంలో, ఈ వాక్యం వినే టైంలో కూడా మిమ్మల్ని మీరు ప్రభువుకు అప్పగించుకోనండి. చూడు, ఆ కాలంలో ధర్మశాస్త్రమును ఎలా ఫాలో అయ్యారో మరియమ్మ, యోసేపులు, ఆ చిన్న బాలుని ఎలా ప్రతిష్ఠించారు. మన పిల్లల్ని కూడా ప్రతిష్ఠించాలి, మన పిల్లల్ని కూడా దేవుని సేవకు ప్రతిష్ఠించాలి. మనల్ని మనం ప్రతిష్ఠించుకోవాలి. మనందరం ఉద్యోగం చేస్తూ, చదువుకుంటూ సేవ చేయవచ్చు. అలాగనే ఫస్ట్ తొలిచూలు పిల్లవాడు మాత్రము ఖచ్చితంగా సంపూర్ణంగా పరిచర్య కొరకు అప్పగించాలి. ఇప్పుడు యేసు ప్రభువును పరిచర్య కొరకు ప్రతిష్ఠిస్తున్నారు వాళ్ళు. కనుక మన జీవితాల్లో ధర్మశాస్త్రం చొప్పున దావీదు గారు 119 కీర్తన ఏమంటాడు? ఆహా, నీ ధర్మశాస్త్రమును, నీ కట్టడలను గైకొని ఉండినట్లయితే నా ప్రవర్తన స్థిరపడిన ఎంత మేలు. ఎంత బాగా రాసిన మాట. 119 కీర్తన 4వ వాక్యం 5వ వాక్యం. ఆహా, నీ కట్టలు గైకున్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉంటే ఎంత మేలు అని అనుకున్నాడో లేదో, నిజంగా దేవుడు ఆ ధర్మశాస్త్రం అనే ఆ కట్టడలను, ఆ ఆజ్ఞలు గైకునేటట్లు ఆయన ఒక వరం ఇచ్చాడు. 119 కీర్తన 56వ వాక్యం చదవండి. మీరు ఈ రోజైనా మీ పిల్లల విషయంలో, మీ విషయంలో శ్రద్ధ నిలిపి, దేవుని వాక్యం విషయంలో నామకార్థంగా ఉండకుండా, పై భక్తి కాకుండా, దేవుణ్ణి హత్తుకునే వారమై, వాక్యాన్ని హత్తుకునే వారమై ఉండడానికి
మనల్ని మనం సమర్పించుకుందాం. అలాంటి కృప ప్రభు మనందరికీ అనుగ్రహించును గాక. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల దేవా, మీకు స్తోత్రం. దేవా, మరి 8 దినముల చిన్న బాలుడిగా మీరు యెరూషలేముకు తీసుకురాబడ్డ విషయాన్ని మేము చదివినాం. మా కన్నులు అది చదువుటకు సహాయపడడానికి మీరు కృప చూపించారు. దేవ, మరి సున్నతి విషయంలో రాయించారు కనుక మేము హృదయ సున్నతి కలిగి ఉంటకు సహాయపడండి. మానసికంగా సున్నతి కలిగిన వారంగా ఉంటకు సహాయపడండి. మేము ఏ డినామినేషన్కు చెందిన వారం అనేది కాదు, కానీ మీ వాక్యానికి, మీ ఆజ్ఞకు, మీ వాగ్దానానికి సంబంధించిన వారం అనే విషయం తప్పకుండా దాని విషయంలో మేము కమిట్మెంట్గా ఉండాలి. ప్రతిష్ఠించబడ్డావు దేవ, నీవు మా పిల్లల్ని కూడా ప్రతిష్ఠించాలి, మమ్మల్ని మేము ప్రతిష్ఠించుకోవాలి. మా మొదటి సంతానముగా ఉన్న పిల్లల్ని మీ పరిచర్యకు అప్పగించాలి. సహాయపడండి, దీవించండి. వాక్యం నీ బిడ్డల జీవితాల్లో అద్భుతాలు జరిగించండి. నీ కొరకు నమ్మకస్తులుగా ఉంటకు సహాయపడండి. వ్యర్థమైన ఆరాధన కాకుండా, వాళ్ళ పెదవులు మాత్రమే, నోరులు మాత్రమే స్తుతించడం కాకుండా, వాళ్ళ హృదయం మీకు సమీపంగా ఉండేటట్లు, మానవుల పద్ధతులు దేవోపదేశంలోని కాకుండా, చిన్నపిల్లలకు బ్యాప్టిజం కాకుండా, మారు మనసు పాపక్షమాపణ కొరకే బ్యాప్టిజం ఇయ్యాలనే విషయాన్ని ఫాలో ఉన్నట్లు మా అందరికీ సహాయపడి దీవించమని యేసు నామములోనే ప్రార్థించడం తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. హ్యాపీ క్రిస్మస్. మెరీ క్రిస్మస్.